హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురం గంగా తల్లి దేవస్థానంలో ఉండేదన్నమాట. ఈ గుడి అయితే మీకు కనిపిస్తుంది. అక్కడ చూడండి. ఈ గుడి అనేది ఎక్కువ రాళ్లతో అయితే కట్టలేదు, కానీ బేసిక్ గా ఒక ఇల్లు కట్టే ఎలాంటి సిమెంట్ అట్లాంటివి యూజ్ చేస్తారో అలా యూజ్ చేసి కట్టినారు. కాకపోతే ఇక్కడ చాలా మహిమగల దేవత అని చెప్పేసి అందరు చాలా మంది వస్తా ఉన్నారు. మన మన రకరకాల దేవతలను చూడొచ్చు. మనము శాంకరి దేవి ఇంకోమలి అంట. ఇది చూసి నాకేమనిపిస్తుందంటే యోగా చేస్తారు కదా, అమ్మవారి యోగా, అదే చక్రాలు అట్లా చక్ర ధ్యాన ఆ టైప్ లో. ఇంకా తర్వాత కామాక్షి దేవి అయితే ఇట్లా ఉంటదంట. నేను కూడా చూసిన కంచిలో కొంచెం ఆర్టిఫిషియల్ గా యాడ్ చేసి, కాకపోతే బాగుంది. సారీ ఫోటో. శృంఖలాదేవి ప్రద్యుమ్నం అంట. నేనైతే పేరు విన్నాను కానీ ఎక్కడ ఉంది ఆ ఊరి పేరు అయితే నాకు తెలీదు. మీకు ఎవరైనా తెలిసింటే కమెంట్. తర్వాత శాంతేశ్వరి దేవి మైసూర్. ఈ ఫోటో అంత క్లియర్ గా లేదు, కాకపోతే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. చాలా మందికి ఇది ఐడియా ఉంటుంది మైసూర్ లో. ఇంకా జోగులాంబాదేవి అమ్మవారు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. కళ్ళు మనిషిలాగా కనిపిస్తుంది. తర్వాత చేళ్ళు ఉన్నాయి. ఈ దేవత గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనమాట. ఇక్కడ ఒక బల్లి అదేమో గుడ్ల గుబలాగా కనిపిస్తుంది నాకు. తర్వాత ఒక ఇంకా పైన ఒక తేలు ఉంది. సో దీని గురించి ఏమైనా నాకు తెలిస్తే మీకు చెప్తాను. మీకు తెలిసిందే కమెంట్ చేయండి. అలంపురం జోగులాంబాదేవి. తర్వాత బ్రహ్మరాంబాదేవి శ్రీశైలం. సో ఈ ఫోటో అయితే క్లియర్ గా షేడ్ అయిపోయింది, నీట్ గా కనిపించవచ్చు. కాకపోతే ఈ అమ్మాయి చాలా మందికి ఐడియా ఉంది. తర్వాత మహాలక్ష్మి గురించి కోల్హాపురం. సో ఈ ఫోటో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ వెరైటీస్ ఏంటంటే అమ్మగారి తర్వాత ఇక్కడ ఏవో చిన్న చిన్న స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా అమ్మవారికి ఏదో పసుపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసినారు, అది కొంచెం వెరైటీ అనిపిస్తుంది. ఇంకా వేసుకున్న ఆర్నమెంట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఏకవీరాదేవి నాందేల్ అంట. మీకు ఇంతవరకు ఈ పేరు కానీ ఊరు కానీ వినలేదనమాట. అమ్మవారు మీకు చెప్తుందని ఇది పెట్టినారు అనమాట. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత మహాకాళీదేవి ఉజ్జయిని. ఈ పేరు నేను విన్నాను. ఇట్లనే ఉంటదా అమ్మవారు? మీకు ఏమైనా కరెక్ట్ గా ఇట్లే ఉంటుంది అని అనుకుంటే నేను మళ్ళీ ఏమైనా ఇంటర్నెట్ లో చూసి మీకు ఫోటో పెడతాను, రియల్ ఫోటో. ఉజ్జయిని మహాకాళీదేవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు అమ్మవారు. చేతిలో అదేదో కట్టింది కదా, ఎవరన్నా ఇంకా తర్వాత కింద శివుడు పనుకొని ఉన్నప్పుడు చూపిస్తా ఉన్నారు ఈ ఫోటోలు. అదేంటి నాకు అర్థం కాలేదు, తెలిస్తే చెప్పండి. ఇంకా తర్వాత శివుడు అమ్మవారి కాలికి అమ్మవారి దారిలో అడ్డంగా పనుకుంటాడు. అమ్మవారు తొక్కుతా ఉంటుంది. జస్ట్ మిస్ లో మనకి సరస్వతి దేవి ఉన్నారు కదా, జమ్మూ కాశ్మీర్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఫోటో అని అందరికి అర్థమైపోతుంది. అమ్మవారి ఎలా ఉంటుంది ఫోటో అంటే స్లైడ్ లో పెట్టడానికి ట్రై పట్టుకుని ఇంకా మళ్ళీ సరస్వతి దేవి. ఇంకా తర్వాత విశాలక్షి దేవి వారణాసి. ఈవెన్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి నార్త్ ఇండియాలో ఉన్నాయి, మన సౌత్ ఇండియా కాదు. సో ఇది అనేది చాలా రియలిస్టిక్ గా ఉన్నా కూడా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిందని క్లియర్ గా కనిపిస్తుంది. మంగళ్య గౌరీదేవి గయా. పెళ్ళైనప్పుడు ఆ పసుపుతో గౌరీదేవికి పూజ చేస్తారు కదా, పసుపుతో చేసి. సో ఆ దేవత ఈ దేవత అన్నమాట, ఈ గౌరీ దేవత. ఇంకా గయాలో ఉంటారంట ఈ దేవత. పాసిబుల్ అయితే విజిట్ చేయండి. తర్వాత శ్రీ వైష్ణవి దేవి
జ్వాలాకేతం. నేను ఇంతవరకు వినలేదు అన్నమాట ఈ ఊరి పేరు. వైష్ణవి పేరు అయితే మనం విన్నాము. అమ్మవారి కూడా ఈ ఈ ఈ, ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మ స్టాచ్యూ కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంది. మాధవేశ్వరి దేవి ప్రయాగ, ఇది కూడా నార్త్ ఇండియాలోనే ఉంటారు. ఆ గుడి కూడా నార్త్ ఇండియాలోనే ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ వేసిన ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే చూపిస్తా ఉన్నారు కానీ తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక ఈ శ్రీచక్రం లాంటిది వేసినారన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అనుకుంటా. సో చాలా అమ్మవారి గుళ్ళల్లో ఉంటుంది. కామరూపిణి దేవి, గౌహతి, శివుడు, అమ్మవారికి కళలు ఉంటాయి కదా ఎక్కువ, కళలు. ఇంకా తర్వాత పైన ఇంకో తలకి ఆడ అక్కడ ఉన్న దేవతకి మూడో కళ్ళు కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి పెట్టినారు. అక్కడ కానీ ఈ విధంగా ఉంది. ఈ అమ్మవారికి మూడో కళ్ళు పెట్టినారు ఇక్కడ. సో ఈ మహత్యం ఏదో నాకు తెలియదు కానీ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. శ్రీ కామరూపిణి దేవి గౌహతి. ఇంకా తర్వాత శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం. ఈ అమ్మవారి రియలిస్టిక్ గా ఉంది. అమ్మవారిని తీసుకొచ్చి అంటే ఏది క్రియేట్ చేసిందని కాదు, జస్ట్ అమ్మవారి విగ్రహాన్ని ఫోటో తీసి పెట్టినట్టు. ఈ అమ్మవారి విగ్రహం చుట్టూ ఉన్న ఈ రక్షణ కవచం ఏదో అంటారు కదా, అక్కడ ఉన్న వాటికి సింపుల్ ఏదేదో విగ్రహాలన్నీ పెట్టినారు. ఏమైనా స్టోరీ ఉంటేనే అట్లా పెడతారు కదా. సో ఇటువైపు ఆవు ఏమో ఉంది, సింహము, ఇటువైపు ఆవు అన్నమాట. క్లియర్ గా కనిపించట్లేదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అన్ని క్వశ్చన్ మార్క్ అని బ్యాడ్ కామెంట్ చేయద్దు, సరే. శ్రీ గిరిజాదేవి కథక్. ఈ గుడి కూడా ఇది కూడా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన ఫోటోని, రియలిస్టిక్ ఫోటో కాదు. శ్రీ పురుహూతికాదేవి పిఠాపురం. శ్రీ పురుహూతికాదేవి పిఠాపురం అంట. ఈ అమ్మవారి విగ్రహం దగ్గర చిన్న ఏదో అర్థం కావట్లేదు, డబ్బులా లేకపోతే పువ్వులు ఉన్నాయి. ఇంకా తర్వాత అమ్మవారి విగ్రహం అనేది చాలా రియలిస్టిక్ గా ఉన్నది అన్నమాట. మీరు చూస్తే అమ్మవారి అక్కడ ఉన్న ఏది సెట్టింగ్ కాదు, అమ్మవారి విగ్రహం చాలా రియలిస్టిక్ గా ఉన్నది. అమ్మవారికి వేసిన ఆర్నమెంట్స్ అనేవి చాలా అంటే పద్మమాకారంలో చూడగానే ఒక నైపుణ్య, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ తెలుగులో ఏమన్నారు నాకు తెలీదు. సో అవన్నీ క్రియేటివిటీ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చూడగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. వీడియో పాస్ చేసిన ఆన్ చేసినాలే. సో చాలా ఇక్కడ చాలా మంది వచ్చి టెంకాయలు, ఇంకా మీకు అవుట్ సైడ్ నేను చూపిస్తాను. సో గాలి గోపురం అయితే ఇట్లా ఉందన్నమాట. సో చాలా మంది ఇక్కడ స్వీట్ సో ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, గుడి ఉంది. ఈ అమ్మవారి గుడిలో ఇక్కడ వీళ్ళు మేకపోతులు, కోళ్ళు ఇవన్నీ పోస్తారన్నమాట. క్లియర్ గా కనిపించట్లేదు, ఉన్నారు కదా ఇక్కడ ఈ గుళ్ళో అమ్మ. ఇక్కడ చిన్న అక్కడ వీళ్ళు పోస్తారన్నమాట. ఇక్కడ ఒక మేకపోతుని కోసి నీడే ఉంటాం.